నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో వణికిస్తున్న చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో పొగమంచు కమ్మేసింది. వేకువజామున పొగమంచుతో చిరు వ్యాపారులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. చలి తీవ్రత పెరగడంతో వాకర్స్, చిన్నారులు చలిమంటలు వేసుకున్నారు. చలికి బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. చలి తీవ్రతకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్స్. పొగమంచుతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు ఆర్టీసీ బస్ డిపో మేనేజర్. మార్పుల సందర్భంగా పొగమంచు ఏర్పడ్డది. ఈ పొగమంచు నుంచి వాకింగ్ చేసే వాళ్ళు కానీ, వాహనదారులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని పాటించి మరి వాహనాలను నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే అనారోగ్య పరిస్థితులకు ఈ పొగమంచు చలి కారణం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి వాకింగ్ చేసే వాళ్ళము తెలియజేస్తున్నాం. ఈ చలి వింటర్ సీజన్లో ఈ వాతావరణంలో మార్పు వలన చలి తీవ్రంగా ఉంది. మరియు వాకర్స్ మరియు ఏజ్డ్ పర్సన్స్ ఈ వాతావరణంలో చలి ప్రభావం ఎక్కువ ఉన్నందున మరియు తగిన విధంగా రక్షణ అంటే షట్టర్లు, తర్వాత మాస్కులు ధరించి పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు చేసే సూచన ఏంటంటే మరి ఉద్యోగులకు ఈ చలికాలం ఈ అటాక్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాకింగ్ చేయాలి. ఈ గత కొద్ది రోజులుగా బాగా మంచు కురుస్తున్న కారణంగా మనము వాహనాలు రోడ్డు మీద నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా పొద్దున్నే మార్నింగ్ బస్సులు బయలుదేరే ముందు డ్రైవర్లకు అందరికీ మేము అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ఫాగ్ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళవలసిందిగా. అట్లాగే రోడ్డు మీద ఇతర వాహనదారులు, జీపులు కానీ, ఆటోలు కానీ, బైక్ రైడర్స్ కానీ మరి హెడ్ లైట్స్, తర్వాత ఫాగ్ లైట్స్ వాడుకుంటూ మంచులో ప్రతి వెహికల్కి ముందర వెహికల్కి 60 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా నడపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మంచు కురిసిన కారణంగా ఎదుటి వాహనం కనపడకపోవడం వలన ఆ ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి వాహనదారులకు అట్లాగే ఆర్టీసీ డ్రైవర్లకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ గత నెల రోజుల నుంచి చూస్తున్నాము, మనకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు చాలా విపరీతంగా పెరగడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా అంటే ప్రజలు జాగ్రత్తలు చాలా పాటించాలి. ఈ చలికాలంలో మనకు చలి వల్ల వచ్చే అంటే చాలా రకాల రోగాలు వస్తున్నాయి. మెయిన్గా జలుబు, దగ్గు, తర్వాత ఆయాసము, ఇలాంటి రోగాలు, తర్వాత కొంతమందిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ చలికాలంలో ఏమవుతుందంటే చర్మం అనేది పొడిబారిపోతుంది అనమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజలు ఈ చలికాలంలో అంటే ఎర్లీ మార్నింగ్ అంత తొందరగా లేవకుండా కొంచెం ఈ ఎండ వచ్చిన తర్వాతనే బయటికి రావాలని, తర్వాత చేతులు, కాళ్ళు, శరీరం కప్పి ఉంచే విధంగా స్వెటర్లు, సాక్సులు, అలాగే చెవులు కప్పి ఉంచే విధంగా అది మాస్క్ కానీ, తర్వాత మఫ్లర్లు కానీ వాడడం జరగాలి. మెయిన్గా పిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, తర్వాత శ్వాసకోశ సంబంధం ఉన్న వ్యాధుల వాళ్ళు కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.